మార్కండేయ మహర్షి చరిత్ర జ్యోతి ఇంత స్థాయి అసలు మనం అందుకోగలమా, ఊహించగలమా అనిపిస్తుంది. తండ్రిని ఏదో కోరుకోమంటే వెళ్ళిపోయినా మంచిదే కానీ సజ్జనుడే కావాలని అడిగాడు. 16 ఏళ్ళే ఇచ్చారు. 16 ఏళ్ల లోపు తల్లిదండ్రి బాధపడుతూ ఉంటే అతను చూడలేకపోయాడు. ఏమిటమ్మా బాధపడుతున్నాడు, ఏం చెప్పలేరు, కొడుకు ఏం చెప్తాడు, చచ్చిపోతామని చెప్తారా, శుభ్రం నోట రాదు కదా. బంధువులను అడిగాడు, అమ్మా నాన్న అస్తమానం ఏడాదిగా చూస్తున్నాడు, బెంగెట్టుకున్నారు. ఏమిటంటే ఏం లేదురా అబ్బాయి, నువ్వు చెబితే ఏమనుకుంటావో, చెప్పక తప్పదు కదా నాయన, ఇంకొక 6 నెలలే బతుకుతావా ఉంటావో లేదు తెలియదు. ఏమిటంటే ఇది కథ. నేను చంద్రశేఖరుని ఆశ్రయించున్నాను, ఎవడు నన్ను ఏం చేస్తాడు అని బాలుడు కాబట్టి అమాయకంగా శివలింగాన్ని కౌగలించుకుని నన్ను కాపాడు, నా కోసం కాదు, నాకు బతకాలని పెద్ద విషయం కాదు. వారికి ఉత్తర క్రియలు చేస్తారని వాళ్ళు ఆనందిస్తూ ఉంటే నాకు వాళ్ళు ఉత్తర క్రియలు చేస్తే అలాగే, నాకు బాధ లేదు, వాళ్ళకి బాధే కదా. అందుకని మా అమ్మా నాన్నకు ఆనందం కలిగించు, అందుకోసం నన్ను బతికించు అంటే అదే లింగం నుంచి, అదే గర్భగుడిలోంచి శివుడు ఆవిర్భవించి ఈయన్ని తీసుకెళ్ళడానికి యముడు నా పాశం విసరగానే ఒక్క శూలంతో